ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెతో గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరడంతో చెత్త కుప్పలుగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులో మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. గత 2 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిన్న సాయంత్రం చర్చలకు పిలిచినా కూడా చర్చలు సఫలం కాకపోవడంతో కూడా మూడో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. దీంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నేపథ్యంలో ఈ చెత్త చెదారం ఎక్కడికక్కడే కుప్పలుగా పెరిగిపోయిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో ఉన్నాం. గుంటూరు నగర కార్పొరేషన్లో మేయర్తో పాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసం వాళ్ళతో చర్చలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లేకపోతే వాళ్ళని సముదాయించి పనులు చేయించే పరిస్థితి కూడా లేదు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు అంగన్వాడీలు సమ్మె 18వ రోజుకు జరిగింది, మరోవైపు ఆశా వర్కర్లు చేస్తున్నారు, మరోవైపు సర్వశిక్ష అభిమానులు, ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్మికులు. ఏం జరుగుతుంది ప్రభుత్వం పైన? రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాస్త సమ్మెల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇవాళ మరి గతంలో పారిశుద్ధ కార్మికులకి ఆయన మెరుగైన జీతాలని రాగానే మొదటి సంతకం మీ జీతాలు పెంచుతాను, ఒప్పంద కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తానని చెప్పి మాట్లాడి వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకున్న వ్యక్తి గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళు సమ్మెకి దిగారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇళ్ల ముందు దుర్గంధం వెదజల్లుతుంది. బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. కుళ్ళిపోయిన పదార్థాల నుంచి అన్నిట్లోంచి కూడా దోమలు ఇవన్నీ కూడా వస్తుంది. ఆల్రెడీ మనకు ఏదో కొత్త వేరియంట్ వచ్చిందని చెప్పేసి కరోనా చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఇదైతే పరిస్థితి ఏందని చెప్పేసి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ కార్మికులను అడిగితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మా జీతం ఏమో గోరంతా, ధరలేమో కొన్నంత పెరిగినాయి. ఇవాళ అప్పటికి రేట్లు చూసుకొని ఇప్పుడు రేటు పోల్చుకుంటే మా జీతం ₹1 పెంచకపోగా సకాలంలో మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఈ జీతాలు ఇవ్వని మొట్టమొదటి ప్రభుత్వం కార్మికులు, పారిశుద్ధ కార్మికులకి ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అతని పరిశుద్ధ పాపాన్ని ప్రక్షాళన చేసుకొని ఏదైతే ఇచ్చాడో వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రకారం వాళ్ళకి పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క కొత్త కరోనా వేరియంట్ అని చెప్తున్నారు, మరోవైపు పక్క ఈ మురికి కోపాలు, చెత్త చెదారం ఉంది. ఎట్లా ప్రజల ఆరోగ్యంపై ఎట్లా ఉంది? ప్రజల ఆరోగ్యంతో గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఎలాంటి బాధ్యత లేదు. వాళ్ళకి ఓట్లేసే వాళ్ళే కావాలి కానీ జనం బాగోగులు వాళ్ళకి పని లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కానీ అధికారి కానీ మాకు కనపడలా. గత 10-15 రోజుల నుంచి మా బజార్లో చెత్త తీసేవాళ్ళు లేరు. ఎక్కడ పేరుకుపోయింది. ఎవరికైనా చెప్తే వినేవారు లేరు. రోడ్లు గుంటలమయం. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆటోలు విపరీతమైన స్పీడ్ తోటి వస్తున్నారు. షాన్ బ్రేక్ వేస్తారు గుంతల దగ్గర. వాళ్ళు పిల్లలు పడిపోతున్నారు, ఆరోగ్యాలు పోడబోతున్నాయి. కానీ దాని గురించి పట్టించుకునేవారే లేరు. మన కార్పొరేషన్ మేయర్ గారు అంటారంట, కమ్మోళ్ళ ఏరియాల్లో వాళ్ళు ఓట్లు వేయరు మాకు, మేము అక్కడేం పారిశుద్ధ్య పనులు చేయము అని చెప్తారంట. కమ్మోళ్ళు వాళ్ళ ఓట్లు వేస్తే ఆయన మేయర్ అయ్యాడా? జనం గురించి ఆలోచించండి. అందరూ కలిపి కులాల వారీగా ఓట్లు వేస్తే ఎవరు నాయకులు గారు, ఎవరు పరిపాలన గారు. జనం అందరూ కలిసి ఈ పనికి మాలిన వాళ్ళు వచ్చిన తర్వాతనే కులాలు కుంపట్లు పెట్టి ఇంతవరకు ప్రతి ఊర్లో కానీ ఏ ఊర్లో అయినా సరే అన్న, బావ, అక్క, చెల్లి అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఈ పనికి మాలిన ఎదవలు వచ్చిన తర్వాత కులాలు కుంపట్లు పెట్టి సలిమంటలు వేసుకుంటున్నారు. వీళ్ళు గవర్నమెంట్ ప్రస్తుతం గతంలో వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళ హామీలు ఇప్పుడు 4 సంవత్సరాల 8 నెలలు, 4 సంవత్సరాల 9 నెలలు గవర్నమెంట్ పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళ హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు సమ్మె చేయడంలో మాత్రం తప్పేం లేదని నా వర్షను. కానీ ఇదే విధంగా మరి సమ్మె చేస్తూ దీనికి ఆల్టర్నేటివ్ చేయడానికి కూడా గవర్నమెంట్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడ కాలువలు అక్కడనే పడిపోయి ఉన్నాయి. ప్రైవేట్గా మేము కొంతమందికి ఏదో ప్రైవేట్గా డబ్బులు ఇచ్చి కాలువలు తీయించుకునే పరిస్థితి వచ్చింది. అది ఎంతకాలం చేయలేం కదా. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. అట్లానే సేమ్ టైం ఇవాళ ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ కాలువలను క్లీన్ చేయించుకోవడం, రోడ్ల మీద ముందు ఇమీడియట్గా ఈ చెత్తను తొలగించే మార్గాన్ని పూనుకోవాలని మేము కోరుకుంటున్నామండి. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను విరమింపు చేసి గుంటూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఏర్పడిన పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి